చేసుకొని వడియాలు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇప్పుడే మళ్ళీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు కావాల్సింది దీనికి 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర 1 స్పూను, కొద్దిగా వామ 1/2 స్పూను, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసులతో మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం గడ్డలు లేకుండా బాగా మొత్తం కలిసిపోయేలా, గడ్డలు లేకుండా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఫుల్ వాన పడుతుంది కానీ ఎట్లా పడుతుంది? ఫుల్ ఉరుగుతుంది. ఆఫ్ చేద్దాము. ఏం కాదు నీ దగ్గర. ఇప్పుడు ఇలా మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది గడ్డలు లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీంట్లో కూడా ఇప్పుడు 2 గ్లాసులు వాటర్, మొత్తం 4 గ్లాసులు అవుతుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ వడియాలి కదా మళ్ళీ ఉప్పు అవుతాయి. అలాగే దీంట్లో 1 చిటికెడు తినే సోడా ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. సమ్మర్లోనే పెట్టుకోవాలండి వడియాలు, ఎందుకంటే ముందు వర్షాలే పడుతున్నాయి. ఈరోజు కూడా కొద్దిగా మబ్బు ఉంది, కానీ సాయంకాలకైనా పెట్టాలి. ఇంకా స్టార్ట్ చేశాను కదా, అనుకోకుండా వచ్చాయి మబ్బులు కూడా. ఇప్పుడు ఈ వాటర్లో ఇది కలుపుకుంటూ బాగా కలుపుకుంటూ మొత్తం పోయాలండి. దీంట్లోనే ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్ర, వాము, నువ్వులు ఇవన్నీ వేసుకున్నాము. కొద్దిగా కారానికి కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఒక 4-5 తీసుకొని మెత్తగా దంచి ఇందులో వేసుకోవాలి. కానీ ఇది అప్పుడప్పుడు నిహాన్కి కూడా పెడతాం కాబట్టి కొన్ని కారం వేయట్లేదు. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే గడ్డలు కట్టకుండా స్టవ్ తక్కువ మంట మీద పెట్టి కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుంది. ఇందులో కొంతమంది బొంబాయి రవ్వ కూడా కలుపుకొని చేస్తారు, అది కూడా ఒకరోజు చేయాలి. ప్రస్తుతానికైతే బియ్యం పిండితో చేస్తున్నాను. ఇలా గట్టిగా బాగా కింద నుంచి మాడకుండా కలుపుకోవాలి. చాలు, ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా చేస్తున్నానండి. చిన్నబాబు నిన్న వచ్చిండు అజయ్ హైదరాబాద్ నుంచి, ఆయనకి ఇష్టమైన సేమియా చేస్తున్నాను. దానికి కావాల్సింది కిస్మిస్లు, జీడిపప్పు, తర్వాత ఇలాచీ కావాలండి. ఇలాచీ పౌడర్ చేసుకున్నాను. అయితే దాన్ని వేయించుకోవడానికి ఫస్ట్ కొద్దిగా నెయ్యి తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకుని తర్వాత ఈ సేమియా కూడా కొద్దిగా వేయించుకొని బ్యాటరీలో తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టాలి. 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. దాంట్లో ఇప్పుడు కిస్మిస్, ఇవి జీడిపప్పు వేయించుకోవాలి. వచ్చినప్పుడల్లా మాత్రం స్వీట్ కంపల్సరీ ఏదో ఒకటి చేయించుకుంటారు, గులాబ్ జామ్ అయినా సేమియా అయినా. వర్షాకాలం కూడా అందరు జాగ్రత్తగా ఉండాలండి మెట్లు అయిపోయేటప్పుడు, ఎందుకంటే తడిసి స్లిప్ అవుతూ ఉంటాయి పళ్ళు కూడా. ఒక ప్యాకెట్ కి కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొద్దిగా తక్కువ వేసిన.
లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. సేమియా కూడా వేయించుకుందామండి నెయ్యిలో. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకున్నాను సేమియాకి. రంజాన్ టైంలో మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది సేమియా పంపించారండి. కానీ అప్పుడు అజయ్ లేడు, మేమిద్దరమే తిన్నాము ఇంట్లో. అక్కడ బజార్లో అక్కడ షాప్, పెద్ద పెద్ద షాప్లో అయితే రోస్టెడ్ సేమియా దొరుకుతుంది. ఇక్కడ దగ్గరపట్లో షాప్లో నేనే తెచ్చానండి, ఇంకా ఎవరు లేరు తెచ్చేవాళ్ళు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఉడకాలి కదండి. బాగా ఉడికిన తర్వాత మిల్క్ పోసుకోవాలి. ఫస్ట్ మిల్క్ పోసిన తర్వాత ఇనికిపోతుందండి, తినేసరికి గట్టిగా అయిపోతుంది. కానీ కొద్దిగా మెట్లు జారి హాస్టల్లో కింద పడిపోయాడు, కొద్దిగా చెయ్యికి కొద్దిగా ఇక్కడ విరిగింది. హాయ్ గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. నిన్న సడన్ గా చిన్న యాక్సిడెంట్ వల్ల చేయి ఫ్రాక్చర్ అవడం వల్ల వచ్చిన. సో ఈరోజు మా మమ్మీ నాకు ఇష్టం అని చెప్పి సేమియా చేస్తుంది. అన్ని యాక్షన్ చేసి చూపిస్తాను. చెప్పాలి కదా అందరికి మెసేజ్ ఎట్లా సూప్ అవుతుంది వర్షాకాలం. ఇప్పుడు ఇది ఎట్లా జరిగిందని యాక్షన్ చేసి చూపించలేను. అని ఎట్లా అయింది హాస్పిటల్ ఉండే వాళ్ళకి చెప్పు. అట్లా వర్షాకాలం జస్ట్ ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఉడికిపోయిందండి ఇది సేమియా. దీంట్లో ఇప్పుడు ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసుకోగానే స్వీట్ స్మెల్ వస్తుంది. కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ కప్పు చక్కెర తీసుకున్నాను. ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీళ్ళలో తడుపుకొని బాగా పిండేసుకొని మంచం మీద మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పావు తీసుకొని దాంట్లో వేసుకొని ఇలా ఉత్తుకోవాలి. ఒక్కొక్కటిగా దగ్గరికి ఇలా చేసేటప్పుడు మాత్రం ఎండ ఫుల్ ఉందండి. నేను ప్రాసెస్ చేసేటప్పుడు ఇప్పుడు అనుకోకుండా వర్షం పడుతుంది, కానీ ఇక్కడ మాకేం తడవదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. ఇంకా నైట్ అంతా ఫ్యాన్ గాలి పెట్టుకోవాలి. ఈ మధ్య అనుకోకుండానే వస్తున్నాయండి వర్షాలు. ఇలా పాల ప్యాకెట్తో కానీ ఆయిల్ ప్యాకెట్తో కొన్ని కూడా చేసుకోవచ్చు, చిన్న హోల్ చేసుకొని. ఇలా కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా లూజ్ చేసుకొని ఇలా గంటతోని ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో హియర్ గైస్, మా మమ్మీ నా కోసం సేమియా వేసింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. చూద్దాం ఎట్లుంటుందో. చాలా స్వీట్గా ఉంది, కొంచెం షుగర్ కూడా ఎక్కువ అయింది. సో మీరు కూడా ఏమన్నా దెబ్బలు తాకినప్పుడు మళ్ళీ వెంటనే ఇంటికి రండి. మీ గాయాలు కూడా ఒక మధుర జ్ఞాపకంగా మార్చేస్తారు అమ్మ వాళ్ళు. ఓకే, వీడియోస్ కూడా ఎక్కువేం పెట్టట్లేదు ఈ మధ్య. కొంచెం గ్యాప్ వస్తుంది, 2-3 months. 3 months కాదు, జస్ట్ 2 months. ఈ 2 months తర్వాత రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి. వీక్లీ ట్వైస్ థ్రైస్ ఎన్నైనా వీడియోస్ పెడతాం. ఈ 2 months మాత్రం కొంచెం తక్కువ వస్తాయి వీడియోస్. కానీ వచ్చిన వీడియోస్ మాత్రం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఎంటర్టైనింగ్ ఉండేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఓకే, సీ యూ గైస్, బాయ్.